ఈరోజు వీడియోలో మీకు శత్రు మరణ ప్రయోగం గురించి తెలియజేస్తున్నమాట. ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని కాటిలోకి పంపించే ఒక పవర్ఫుల్ గల శత్రు మారణ ప్రయోగం ఇది. అయితే ఈ యొక్క మారణ ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఏమైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే చాలా రోజుల నుండి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. ఇది మన పాత ఛానల్ అనమాట, శక్తి సాధన తెలుగు ఛానల్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను, మంత్రసిద్ధి తెలుగు ఛానల్ కూడా అప్లోడ్ చేయలేకపోతే. ఎందుకంటే కస్టమర్లు అనేవి అంటే నాకు కస్టమర్ల ద్వారా ఎక్కువగా ఫోన్లు రావడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ చూసుకోవడం వల్ల కొద్దిగా లేట్ అనేది బాగా అయిపోయింది అనమాట. అందుకని అట్లా కాదు, వాళ్ళు ఏమంటున్నారు, అందరూ వీడియోస్ చేయండి గురువు గారు అని అడుగుతున్నారు. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తారంటే ఎక్కువగా నాకు శత్రువుకి సంబంధించినవి అడుగుతున్నారండి, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ప్రయోగం అనేది ఎవరు చేయాలి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీని తెలియజేసే ముందు, ఈ ప్రయోగాలు ఎవరు చేయాలి అంటే శత్రువు నుండి మీరు కానీ మీ కుటుంబం కానీ సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు, లేకపోతే మీ కుటుంబంలో వాళ్ళ వల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగినప్పుడు కానీ, లేకపోతే మీ ఆస్తుపాస్తులు మొత్తం సర్వం గల్లంత అయిపోయి తినేది తినకుండా ముట్టేది ముట్టకుండా ఉన్నప్పుడు కానీ, అటువంటిప్పుడు మాత్రమే చేయాలి. అంతేగాని పక్కింటి వాళ్ళు ఏదో అన్నారని, ఎదురింటి వాళ్ళు ఏదో అన్నారా, లేకపోతే మీకు తెలియకుండా శత్రువులు ఎవరో మిమ్మల్ని తిట్టారన్నా, లేకపోతే ఏదో అన్నారని ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు అన్నమాట. ఎందుకంటే కర్మ ఫలితం అనేది మీకు కాదు, నాకు కాదు, ఎవరికైనా ఒకటిగానే ఉండేదండి. ఒకప్పుడు కర్మ ఫలితం ఎలా ఉండేదంటే సహజంగా ఈ జన్మలో చేసుకున్నాయి మొత్తం వచ్చే జన్మలో జరుగుతాయి అనుకునేవి కాదు. అట్లా జరగట్లే. ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్న ఈ జన్మలో జరుగుతున్నాయి. అది ఏ విధంగా జరుగుతున్నాయి అంటే అది మన పిల్లలకు జరగవచ్చు, లేకపోతే మనకు జరగవచ్చు, మన కుటుంబానికి జరగవచ్చు, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి చేసుకోండి. అయితే చాలామంది నాకు ఫోన్లు చేసి చెబుతున్నారు, మీరు పెడుతున్న వశీకరణ తాయిత్తులు కానీ, లేకపోతే వశీకరణ యంత్రాలు, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ మీరు పంపిస్తున్నాయి, మాకు చాలా పని చేస్తున్నాయి గురువు గారు, మా కుటుంబం అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాము అని వాళ్ళు చెబుతున్నారండి. చాలా మంచిది. 10 మంది సంతోషంగా ఉండటం కోసమే నేను అటువంటి యంత్రతంత్రాలను మీకు పంపిస్తున్నాను. అదేవిధంగా చాలామంది నాకు ఫోన్ కూడా చేసి చెబుతున్నారు అనమాట, మేము సొంతగా చేసుకున్నాం, మాకు రిజల్ట్ వచ్చినాయి అని చెబుతున్నాను. చాలా మంచిదండి. మీకు ఇంకా మీరు నా దగ్గర తీసుకోకపోయినా సరే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే చేసుకోలేని వాళ్ళు అనేవాళ్ళు ఉంటే నా కాంటాక్ట్ అయ్యి నా దగ్గర తీసుకోవచ్చు. తీసుకుంటే మీ కుటుంబంకి ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ నివారణ కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లాలు కానీ, లేకపోతే ధన రాబడి కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ అన్నిటికీ రెమెడీస్ ఉంటాయి. అన్నిటికీ మంత్రాలు అనేవి నేను మీ ఇంటికి పంపించే విధంగా నేను తయారు చేసి పంపిస్తానమాట. అయితే ఇక్కడ ఈ ప్రయోగానికి మనకు వచ్చేసి కొన్ని వస్తువులు కావాలండి. ఆ వస్తువులు ఏంటి అంటే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు ఫోటో అనేది కంపల్సరీ కావాలి. ఆ ఫోటో ఒకటి కావాలి. అదేవిధంగా ఒక నిమ్మకాయ అనేది కావాలన్నమాట. అదేవిధంగా 21 రకాల స్వీట్లు, అంటే 21 రకాలు కాదు, 21 స్వీటు అంటే ఇక బాక్స్ లడ్డులు ఉన్నాయి అనుకో, 21 లడ్డులు. అట్లా విధంగా ఏదైనా సరే 21 లడ్డులు కావాలి, 21 లవంగాలు కావాలి, 3 ఎర్ర పువ్వులు కావాలి, గులాబీ పువ్వులు కానీ ఏ పువ్వులు అయినా సరే 3 ఎర్ర పువ్వులు అనేవి కావాలి. ఒక ముందు బాటిల్ కావాలి. ముందు బాటిల్ అంటే వైన్ మాట, మగవాళ్ళ దగ్గర ముందు బాటిల్ ఒకటి కావాలన్నమాట. అదేవిధంగా ఒక గ్లాసు కావాలి. ఇవి తీసుకొని వెళ్ళాలన్నమాట. దీంతోపాటు మనకి ఒక 1/2 కేజీ యాట మాంసం అనేది కావాలన్నమాట. ఇవన్నిటి ద్వారానే శత్రువుకి సంబంధించిన ఒక మారణ ప్రయోగం కానీ, ఒక శత్రు నాశన ప్రయోగం కానీ జరగడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి ఇవన్నీ తీసుకొని అంటే ఇవి వచ్చేసి మనం ఈ ప్రయోగం వచ్చేసి అమావాస్య రోజున కానీ, లేకపోతే గ్రహణం రోజున కానీ, లేకపోతే ఆదివారాలు, అంటే ఇది కొన్ని నక్షత్రాలు ఉంటాయి, తారాబలాలు చూసుకొని చేయాలన్నమాట. ఇవన్నీ తెలియదు కాబట్టి అమావాస్య రోజున పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ తీసుకొని మీరు అమావాస్య రోజున నైటు 10 నుండి 1 గంటలోపు, లేకపోతే 2 గంటలలోపు, లేకపోతే 12 గంటలలోపు, అది మీ ఇష్టం అన్నమాట. ఆ టైంలో ఇవన్నీ తీసుకొని మీరు శ్మశానంలోకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. కింద ఒక ప్లేట్లో ఒక పక్క ఒక 1/2 కేజీ మాంసం పెట్టండి, వేట మాంసం పెట్టండి. ఒక పక్కన 21 రకాల స్వీట్లు పెట్టండి. ఒక పక్కన 21 లవంగాలు పెట్టండి. ఒక పక్కన 3 ఎరుపు రంగు పువ్వులు పెట్టండి అన్నమాట. పెట్టిన తర్వాత అదేవిధంగా అక్కడ మీరు చెప్పే కదా వైన్ బాటిల్ ఒకటి పెట్టాలి. ఆ వైన్ బాటిల్ ఓపెన్ చేసేసి ఒక గ్లాసులో పోసేసి అక్కడ పక్కన పెట్టేసి అనమాట. పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ గారి పురుషుడు గారి ఫోటో అనేది మీ ఎదురుగా పెట్టుకోవాలి. మీ ఎదురుగా పెట్టుకుని మీరు దాని ఎదురుగా కూర్చోవాలన్నమాట. దక్షిణ వైపు తిరిగి కూర్చోవాలి. శత్రు మారణ ప్రయోగాలకి, శత్రు నాశన ప్రయోగాలకి దక్షిణ వైపు తిరిగి కూర్చోవాలన్నమాట. అక్కడ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ శరీరానికి ఒక రక్షణ
అంటే మీ దేహానికి ఒక రక్షణ కవచ మంత్రం అనేది ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న తర్వాత మీరు కూర్చున్న ఆసనానికి కూడా రక్షణ మంత్రాలు ఉంటాయండి. ఎందుకంటే ఇవి ఇక దుష్టశక్తి ప్రభావంతో ఒక వ్యక్తిని మనం ఒక వ్యక్తి మీద ప్రయోగం చేయబోతున్నాం కాబట్టి వాటి వల్ల ఎఫెక్ట్లు ఉంటాయి కాబట్టి అప్పుడు మన శరీరానికి తగలకుండా చూసుకోవాలి కాబట్టి ఆ ప్రయోగాలు చేసుకోవాలన్నమాట. ఆసనానికి సంబంధించిన రక్షణ మంత్రం చదువుకోవాలి. తర్వాత శరీరానికి సంబంధించిన రక్షణ మంత్రం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ ముందు ఫోటో పెట్టుకొని మీరేం చేస్తారంటే దీనికి ఒక మంత్రం ఉండిద్దండి. ఈ యొక్క మంత్రం వచ్చేసి 108 సార్లు చదవాలి. మంత్రం వచ్చేసి 108 సార్లు మంత్రం చదవాలన్నమాట. ఆ మంత్రం చదివిన తర్వాత అప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఫోటో మీద పెట్టేసి దాన్ని 4 ముక్కలుగా కొయ్యాలన్నమాట. కోసిన తర్వాత ఒక ముక్క వెనక పక్క వేయాలి, ఒక ముక్క దక్షిణ పక్క వేయాలి, ఒక తూర్పు పక్క, ఒక పడమటి పక్క, అంటే 4 పక్కకు 4 ముక్కలు విసిరేసి మీరు అక్కడ నుంచి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలన్నమాట. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు ఆ ఫోటో మీద నిమ్మకాయ పెట్టేసి మంత్రం చదవాలి. మంత్రం పూర్తిగా 108 సార్లు అయిపోయిన తర్వాత అప్పుడు నిమ్మకాయను కొయ్యాలన్నమాట. నిమ్మకాయను కోసేసి అప్పుడు ఆ 4 ముక్కలు 4 పక్కకు వేసేసి తిరిగి చూడకుండా వెనక్కి తిరిగి వచ్చేసేయాలి. అయితే ఇక్కడ మీరు ఎవరైతే సర్వనాశనం చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే మీరు మారణ ప్రయోగం చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన కానీ వెనక భాగాన్ని కానీ ఆ యొక్క పూర్తి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, తెలితే నక్షత్రం, గోత్రం ఉంటే అడ్రస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది దుష్టశక్తి ప్రభావంతో జరిగే ప్రయోగం కాబట్టి ప్రతి ఒక్కటి ప్రూఫ్తో ఉండాలన్నమాట. ఒకవేళ మాకు ఏం తెలియదు కొత్త పేరు ఉందంటే ఆ పేరుంటే మాకు ఏమీ తెలియదు కొత్త పేరు ఉందంటే ఆ పేరుంటే దాన్ని చేసే విధానం సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తెలుసుంటే ఇంక పర్వాలేదు అన్నమాట. ఆ విధంగా మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఫోటో కింద పెట్టేసి దాని మీద నిమ్మకాయ పెట్టి మంత్రం 108 సార్లు చదివి దాన్ని 4 ముక్కలు కోసేసి అక్కడ నుండి అటు ఇటు 4 ముక్కలు విసిరేసి అక్కడ నుండి మీరు లేచి తిరిగి చూడకుండా వెనక్కి వచ్చేసేయాలి. ఇది వచ్చేసి ఒక శత్రు మారణ ప్రయోగం అంటారు, శత్రు నాశన ప్రయోగం అంటారు అన్నమాట. చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట ఇది. మంత్రం చాలా సింపుల్గా ఉండిద్ది. అయితే మంత్రం అనేది నేను వీడియోలో ఇవ్వటం అనేది జరగట్లేదు. కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే అక్కడ మీకు నేను దాని గురించి పూర్తి విశ్లేషణ తెలియజేసి అప్పుడు ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట. ఎవరు చేసినా సరే నేను 1-2 సార్లు చెప్పేది ఏంటంటే మంచిని ఉద్దేశించి చేయాలి. చెడు అనేది అందరి జీవితంలో ఉండిద్ది. అంత మాత్రం చెడు వచ్చి అంత మాత్రం ఎదుటి వాళ్ళు పతనాన్ని అనేది మనం కోరుకోకూడదు. ఎదుటి వాళ్ళ పతనం ఎప్పుడైతే కోరుకుంటామో మన పతనం అనేది స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకెవరికైనా సరే వశీకరణ తాయితులు కానీ అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ని ఇలాంటి చేతబడికి మీ మీద జరగకుండా కానీ జరిగిపోవడం కోసం కానీ లేకపోతే మీ పిల్లలు బాగా చదువుకోవడం కోసం కానీ లేకపోతే మీకు ధన రాబడి కోసం సర్వజన వశీకరణ తాయితీ ఇటువంటి అన్నీ నేను పంపిస్తున్నాను. జనం తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు. అదేవిధంగా మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. అదే నేను తెలియజేసేది ఏంటంటే మన ఛానల్ మనకి 2 ఛానల్ ఉండే, ఒకటి శక్తి సాధన తెలుగు ఛానల్, ఒకటి వచ్చేసి మంత్రసిద్ధి తెలుగు ఛానల్. ఈ 2 ఛానల్ మన నాకు ఎటువంటి అసిస్టెంట్లు కానీ నా పైన గురువులు కానీ ఎవరు లేరు. నేనే మాట్లాడతాను, నేనే డీల్ చేస్తాను. అంతేగాని మీరు పొరపాటున ఎవరికో చేసినప్పుడు మీరు పలానా గురువు గారు అంటే లేదు, మీరు నా గొంతు కాబట్టి గుర్తుపెట్టి మీరు దాన్ని మాట్లాడవచ్చు. లేదు నేను గురువుగారు శిష్యులు అని చెప్పినా కూడా మీరు ఎవరు కూడా మోసపోవద్దండి. ఎందుకంటే ఈ రోజున ఎక్కువగా ఫ్రాడ్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తున్నా చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.